అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ లో స్టూడెంట్స్ అందరూ నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 154 టైమ్స్ పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ పైన చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. స్టూడెంట్స్ పైననే కాదు, వాళ్ళ పేరెంట్స్ పైన కూడా. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల కళల్ని కంటారు. అట్లాంటి పేరెంట్స్ చిల్డ్రన్స్ ఇద్దరు కళల్ని మన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చెల్లాచెదరు చేసింది. అలాగే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు నిరసన తెలియజేయడానికి వారి భవనం దగ్గరికి వెళ్తే వారి పైన తీవ్ర గాయాలు చేయడం జరిగింది. ఇందుకు మేము నిరసనగా తెలియజేస్తున్నాము. ఈ రోజు నిరసన మా మంత్రి వారి శ్రీహరి గారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు పెద్ద ఎత్తున దర్యాప్తు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ధర్మేంద్ర ప్రతాప్ అలాగే కేంద్ర మంత్రి మోడీ గారు వెంటనే బర్తరఫ్ చేయాలని మా కోరిక. ధన్యవాదాలు. స్వచ్ఛందంగా వచ్చినందుకు మొదటగా పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతా ఉంది. అందులో భాగంగా కూడా ముక్తల ఈ విధంగా చేస్తా ఉన్నాం. కానీ ముక్తల ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా అంటే ఇది అన్యాయం అని ఉండబద్దలు కొట్టినట్లు చెప్తా ఉన్నాం. మళ్ళొకసారి ఈ నీట్ పేపర్ లీక్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో సత్వరమే మీరు చర్యలు తీసుకోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంటది, మా ప్రభుత్వం న్యాయంగా ఉంటది, అన్యాయం సహించము, ఎలాంటి అవకతవకలు చెప్తా ఉంటది. ఇటువంటి సందర్భంలో మనకు తెలుస్తా ఉంది అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఉండడం వల్లనే ప్రతిసారి పేపర్ లీక్ అవుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా లీక్ కాలేదని చెప్పి మరొకసారి గుర్తు తీసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గట్టిగా మొత్తంలో ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, అలాగే విద్యార్థి సంఘ నాయకులకు, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా ప్రజాప్రతినిధులకు, అలాగే వారికి సహకరించినటువంటి పోలీసు బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే అలాంటి పేపర్ని లీక్ చేసి యువత గొంతు కోసి ఈరోజు మోడీ గారు మన జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అంటే చిన్నపిల్లలు అంటే తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తున్నారంటే మోడీ ప్రభుత్వం ఇలాగే ఉంటే ఫ్యూచర్ మా పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళ నుంచి ఈ ప్రభుత్వం దిగి వేరే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని ప్రతి ఒక్కరి లోపల ఆశ అనేది కలుగుతుంది. ఆ ఆశను మేము నిలబెట్టుకుంటామని చెప్పేసి అందులోనూ మా నాయకుడైనటువంటి మంత్రి గారు శ్రీహరి గారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి లోపల ఇంకా ఆశాతత్వాన్ని నింపుతున్నారు. అలాంటి వారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాహుల్ గాంధీ పైన జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రతి చోట కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి మేము ఎటువంటి గుణపాఠం చెప్తామో అంటే వారి భవిష్యత్తులో తేరుకోలేనటువంటి గుణపాఠం మేము చెప్పాలని చెప్పేసి దేశవ్యాప్తంగా నిరసనలతో ధర్నాలతో మేము వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం. ఇదే కాదు, ఇప్పటి నుంచి ప్రతి దాంట్లో ఎటువంటి పేపర్ లీకేజ్ కాకుండా మాలాంటి యువత, మా చిన్న వాళ్ళు, మా పెద్దలు, ఇంకా యువత ఉన్నారు, వారి భవిష్యత్తు నాశనం కాకుండా మేము ప్రతి దానికి అండగా ఉంటూ యువతకి మేము ప్రత్యేకంగా సపోర్ట్ ఇస్తూ ఉంటాము. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు.